వైఎస్ఆర్ జిల్లా హిందూపురం జిల్లాగా ప్రకటించాలని వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ నిరాహార దీక్ష చేపట్టారు. హిందూపురం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి, జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి లేదా హిందూపురం అభివృద్ధిపై గట్టి మాట ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హిందూపురం ప్రాంత అభివృద్ధిని కోరే వారితో కలిసి వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ నిరాహార దీక్ష చేపట్టారు. వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ మాట్లాడుతూ స్థానిక అధికార పక్ష పాలకుల నిర్లక్ష్యం, ప్రతిపక్ష నాయకుల అశ్రద్ధ కారణంగా ఇటు జిల్లా కేంద్రం అటు మెడికల్ కళాశాల చేజారిపోయిందని, కనీసం ఇప్పటికైనా రెండింటినీ చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం తాను చేస్తున్న సమస్యలు, పరిష్కార పోరాటాల విషయం పార్టీ అధిష్టానం దృష్టికి ఇంతవరకు తీసుకుపోలేదని తెలిపారు. హిందూపురం ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు ఆఖరికి నిరాహార దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. నా దీక్ష కూడా పార్టీ స్పందించుకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని గంటాపంతంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి నాగరాజ్, అసెంబ్లీ అభ్యర్థి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు బెల్లం నరేష్ కు సంఘీభావం మద్దతు తెలిపారు. అలాగే సమాచారం తెలుసుకున్న హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని ఎలక్షన్ కోడ్ ఖమ్మంలో ఉండగా దీక్ష చేయకూడదు అంటూ ఒత్తిడి మేరకు దీక్ష విరమించడం జరిగింది. ఇక్కడ ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి జిల్లా సాధనకై మా అన్న నరేష్ అన్న గారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే హిందూపురం ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. మనకు అన్ని విధాలుగా వనరులున్నా కూడా మన జిల్లానే, మన హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించడానికి ఎందుకు వాళ్ళ మనసు నోచుకోవడం లేదు, ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసినటువంటి దగాకోర ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హిందూపురం అన్ని విధాలుగా ఇండస్ట్రియలిస్ట్ ఉంది, మళ్ళీ 500 పడకలు గల హాస్పిటల్ ఉంది, మళ్ళీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కూడా రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. ఇన్ని అనుకూలమైనటువంటి హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నరేష్ అన్న ఇక్కడ నిరవధికమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఈ ఎలక్షన్ కోడ్ సందర్భంగా కూడాను ఇంటికాడే ఈ కార్యక్రమం తీసుకోవడము, మన జిల్లా రావాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితేమి ప్రతిపక్ష పార్టీ అయితేమి దాని విషయంలో పూర్తిగా విఫలమైనాయి. జిల్లా కేంద్రం రావడానికి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడాను ఆ జిల్లా తీసుకురావడంలో విఫలమయ్యారు. అదేవిధంగానే మెడికల్ కాలేజీ రావాల్సినటువంటి అవసరం మనకు ఉండే, మనకి ఎంతో మన పాపులేషన్ కలిగి వైశాల్య పరంగాను జనాభా పరంగాను పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి హిందూపురాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడము, సొంత వాళ్ళే ఈరోజు ఇది తప్పు, ఇది మాకు కావాలి, మీరు దగ్గరుండి పరిశీలన చేయండి అంటే చెప్పి కోరుకోవడం ఇది ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఇది ఒక మూమెంట్గా మేము భావిస్తున్నాము. ఈ ఏదైతే జిల్లా కానీ మెడికల్ కాలేజీ కానీ వాటి విషయంలో విఫలమైనారో ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి సందర్భము, ఇక్కడ ఎన్నికలు వచ్చినవి అంట చెప్పనేసి ఎన్నికల ఆలోచనలోనే ఉండారే కానీ ప్రజలకి ప్రధానంగా ఉన్నటువంటి దాన్ని అజెండాగా తీసుకొని ఈ జిల్లా విషయము, మెడికల్ కాలేజీ విషయము, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పైన ఎటువంటి వాటిపైన కూడా వాళ్ళు సక్రమంగా ఆలోచించడం లేదు. కాబట్టి మేము కూడాను ఈరోజు నరేష్ అన్న చేపట్టినటువంటి ఈ న్యాయమైన డిమాండ్కి మేము కూడా మద్దతు ఇవ్వడానికి వచ్చినాము. ఈ విషయంలో ఆయన కానీ మేము మళ్ళా బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడాను మేము ప్రత్యేకమైనటువంటి అజెండాగా తీసుకెళ్లి హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటే చెప్పి మేము కూడా దానికి ఆ రూపంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారులు తక్షణమే శిబిరానికి వచ్చి స్పందించి ఇతరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పొలిటికల్ రిలేటెడే, ఆ ఫోటోలు పొలిటికల్ రిలేటెడే. సో ఎక్కడా కూడా ఎలక్షన్ దాంట్లో ఉన్నప్పుడు చేయడానికి వీలు లేదు. మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు మీరు మిగిలిన నార్మల్ టైంలో ఏదైనా చేసుకోవచ్చు. నేను రోడ్డు మీదకి రాలేదు. మీ ఇంటి మీద ఒకటంటే మీ ఇంటి మీద ఒక ఫంక్షన్ హాల్లో లేదు, ఒక ప్లేస్లో ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఈవెన్ ఒక బ్యానర్ కట్టుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ది పర్మిషన్ తీసుకున్న తర్వాతే చేసుకోవాలి. సో దేనికైనా ఇప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు. అది మీ ప్లేస్ అయినప్పటికీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే చేసుకోవాలి. పర్మిషన్ ఇబ్బంది పెట్టలేదు. ఎవరు ఇబ్బంది పెట్టరండి, ఎవరు ఇబ్బంది పెట్టరు. పొలిటికల్ రిలేటెడ్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా
ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నా ఇంటి మీద నేను పొలిటికల్గా ఒకళ్ళ బ్యానర్ పెట్టుకోవాలన్నా, ఒక కటౌట్లు పెట్టుకోవాలన్నా దానికి ఎలక్షన్ కమిషన్ ఎవరు ఇబ్బంది పెట్టాలి. అది మీరు ఎలక్షన్ దాంట్లో ఉన్నప్పుడు రూల్స్ అందరూ పాటించాల్సిందే. మీరు పాటించడం అంటే కుదరదు. ఒకటి ఇది రూల్కి అగేన్స్ట్, మీరు ఇమీడియట్ గా తీసేయండి. లేదు మేము ఫోర్స్ అయినా తీయించాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో ఒకసారి కవర్ చేసుకోండి. మా మొత్తం మీద కేసులు అయితే ఫైల్ చేస్తాం. ఈరోజు మన కమిషనర్ గారు అధికారులందరూ, ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ వచ్చి దీనికి పర్మిషన్ లేదు, కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది చెప్తున్నారు. వారికి కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ దీక్షను ఈరోజుతో విరమిస్తున్నాను. కాకపోతే జిల్లా సాధనకై నిరంతరాయంగా నా దీక్షను కొనసాగిస్తాను. ఖచ్చితంగా జిల్లా సాధించే వరకు నా పోరాటాన్ని ఆపు.